ఆ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ అందరికి. నేను కాళ్ళు కడుక్కొని వస్తా. ఈ తల్లిని ఇక్కడ పెట్టారు. ఈ తల్లిని సామాన్య వాళ్ళు బయటికి తీయని ఒక మాట పొరపాటు జారింది అనుకో, పొరపాటున జారిన అంటలేదు కదా, పొరపాటున ఏమంటున్నా నాకు తెలియదు, మేమంటున్నామన్నా. మొత్తం వీడియో చూపించదు కాబట్టి మీకు మొత్తం చూపిస్తలేను. కావాలంటే V96 లో పోయి చూడండి, మీకు చిన్న చిన్న నేను చూపిస్తున్నాను. ఇగో స్టూడియోలలో షిగాలు కూడా స్టూడియోలకు పోవాలన్న ఆలోచన ఎవరిది? ఎందుకు వచ్చింది ఆలోచన? నీకు నిజమైన దేవుడే వచ్చిండు, నువ్వు నిజంగా మంచి చేస్తే ఈ రోజు నేను నీ దగ్గరికి వచ్చినా, నేను పోయి 100 మంది వీడియో తీసాడు గిడికి పోతే ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి పోతే సౌందర్య అనే ఒక భక్తురాలు ఒక దేవత మంచి ఎవరినో నమ్మియాల్సినంత అవసరం నీకే లేదు, అవసరం లేదు. కానీ ఇప్పుడు విలేజ్ పరంగానే వచ్చింది కదా అమ్మవారు, దానికోసమని నేను ముందడుగు వేయాల్సి వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు, నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళే నమ్ముతారు, నీ దగ్గరికి వస్తారు. వస్తారు అన్న నమ్మకం. అమ్మవారికి నువ్వు ఓపిక. అసలు ఆ విగ్రహం తీసారు కదా, ఆ విగ్రహం తీసింది కూడా వీళ్ళు ముందుగాల పార్టీ పెట్టినట్ట. అసలు ప్లాన్ చేసుకున్నారు వీళ్ళు ఏంటంటే, విలేజ్లో అందరినీ ఎట్లయితే అందరూ ఇప్పుడు పాపులర్ అయిపోతున్నారు, సోషల్ మీడియా ద్వారా అందరూ పాపులర్ అయిపోతున్నారు, దీని ద్వారా మనం ఈజీ మనీ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా బావి దగ్గరనే ఏం చేశారంట, విగ్రహాన్ని లోపల కూర్చిపెట్టి ఇక్కడ దేవుడు ఉన్నారని చెప్తున్నారు అది అనేసి ఆ గ్రామస్తులను నమ్మించారట. ఆ గ్రామస్తులను నమ్మించిన తర్వాత వాళ్ళు కూడా పాపం తాండావాసులు ఏం చేశారంటే నమ్మి బోనాలు చేసి తీద్దామనేసి అనుకొని అక్కడ బోనాలు చేసి తీసారంట. అయితే వాళ్ళు ఏమన్నారంట అంటే ఊరి లోపల అయితే ఎలా మానేటామని ఊరి లోపల పెట్టుకుంటారు కానీ ఊరి చివరన పెట్టుకోరు కదా, ఊరి లోపల పెట్టుకుందాం అనేసి గ్రామస్తులు అంటే లేదు మేము మాకు అక్కడే దేవుడు పెట్టుమన్నాడు అనేసి అంటే సరేలే అనేసి కూడా సహకరించినట. మళ్ళీ తల ఇంటికి ఒక 5,000 రూపాయలు ఈ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఈ అమ్మాయికి ఇవ్వడమే కాదు, మరి ఈ పండుగను ఈ గ్రామస్తులు ఏం చేశారంటే వారి చుట్టాలను, తాండవాసులు అంటే ఎట్లుంటారంటే చిన్న పండుగ అయినా అని ఆ చుట్టాలు ఎంతమంది ఉన్నారో కొన్ని అందరినీ ఒక 20-30 మంది ఒక్కొక్క ఇంట్లో ఉండిపోతారు ఆల్రెడీ, అంతమందిని తీసుకొని వచ్చేసి వాళ్ళు పండుగలు జరుపుకుంటారు. అదేవిధంగా వాళ్ళు పండుగలు చిన్న ఆశ సమస్య జరుపుకోరండి. ఏంటంటే మేకలను కోయడము, ఇంకా వాళ్ళకు ఇష్టం ఒక మంచి రేంజ్లో జరుపుకుంటారు వాళ్ళు తాండాల్లో. అట్లాంటి ప్లేస్లో వీళ్ళను ఈమె ఏం చేసిందంటే ఈమె ఇంతమందిని నమ్మించి ఒక్కొక్క ఇంటికి 20,000 రూపాయలు ఖర్చు అయిందంట. అసలు లేని అసలు అబద్ధాన్ని నిజం చేసి తాండవాసులకు చెప్తే నమ్మినరు. ఆ తర్వాత ఏం చేసినంటే ఈమె స్టూడియోలలో పోయి నాకు సిగం అయితే అక్కడ